పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ అనర్హత వేటు తప్పదని చెప్పేసి ఘాటుగా ప్రకటన చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు తప్పకుండా అనర్హత వేటు వేయిస్తామని, ఇది మేము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడానికి సిద్ధమని చెప్పేసి మరి ప్రకటన చేయడం జరిగింది. దీని విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం కోసం ప్రయత్నాలు చేసే భాగంలో ఢిల్లీలోని న్యాయ కోవిదులను చాలామందితో కలిసి చర్చించడం కూడా జరుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అలాగే రాజ్యాంగ నిపుణులతో కూడా సమావేశం అయ్యారు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళాలనుకున్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఈ యొక్క కేటీఆర్ ఢిల్లీ పర్యటన, అక్కడ సమావేశాలు, న్యాయ కోవిదులతో సమావేశాలు, న్యాయ నిపుణులతో సమావేశాలు చూసిన తర్వాత పార్టీ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక జంకు, అలాగే వెళ్ళిన వారికి ఒక భయాన్ని సృష్టించినట్టయింది. కానీ ఇది ఎంత వరకు వస్తుంది? వీళ్ళు చెప్పినట్టే అనర్హత వేటు పడుతుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అనర్హత వేటు కోసం వాళ్ళు ప్రయత్నించలేదా? వీళ్ళు ప్రయత్నిస్తున్నారా? అసలు ఇది అనర్హత వేటు పడుతుందా? పడితే ఎంతకాలం పడుతుంది? ఇది మిలియన్ల ప్రశ్న.